అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మా పిల్లలు పుట్టిన తర్వాత మా ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటున్న రక్షాబంధన్ ఇదే. ఇప్పటి వరకు మా పిల్లలు ఎప్పుడూ రాఖీ కట్టలేదు. ఇంకా ఈ రోజు అయితే రాఖీ కట్టించాలని అనుకున్నాము. ఇంకా మంచిగా ముగ్గురు పిల్లలకి తలస్నానాలు చేపించి రాఖీలు కట్టించడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మా లౌకే వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టింది. ఇంక ఇక్కడ బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టింది. రాఖీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లడ్డు అయితే తినిపించుకున్నారు. స్వీట్ తినిపించిన తర్వాత ఇంకా మా పెద్ద పాప వాళ్ళ తమ్ముడికి అక్షింతలు అయితే వేసింది. అక్క అక్షింతలు వేసింది కదా, ఇంకా నేను కూడా అక్షింతలు వేస్తాను అంటూ అక్షింతలు వేస్తూ ఇద్దరూ కొట్టుకున్నారు. వీళ్ళు మంచిగా ఉండటం కంటే కొట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా లౌకే రాఖీ కట్టిన తర్వాత మా గాన్విత అయితే కూడా రాఖీ కట్టించాను. ఇంకా చిన్న పాప రాఖీ కడుతుంటే మాత్రం ఫుల్ ఫన్ ఉంది. చాలా అంటే చాలా నవ్వుకున్నాము. వీళ్ళు మంచిగా ఉండటం కంటే ఎక్కువ టైం కొట్టుకోవడంతోనే సరిపోతుంది. కానీ చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో భలే సరదాగా ఉంటుంది. ఇంకా మా పిల్లలతో ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. మరి మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కామెంట్ చేయండి. నేను మా తమ్ముడికి మా అన్నయ్యకి రాఖీ కట్టిన వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.